నాగేశ్వరరెడ్డి, కావేటి సముద్రం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. నాకు 1926 నుంచి భూమి ఉంది. రిజిస్టర్ పత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను కలెక్టర్లకు ఇచ్చిన అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు, ఎంఆర్ఓలకు ఇచ్చినా పట్టించుకోవడం లేదు, విఆర్ఓలకు ఇచ్చినా కూడా ఎవరే కానీ ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి ఎవరూ స్పందించడం లేదు. మళ్ళా మొన్న విజయవాడ పోయి రెవెన్యూ మంత్రిని లోకేష్ నాయుడిని కలిసిన తర్వాత ఇక్కడ నోటీసులు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. నాకైతే న్యాయం జరగదని నాకు తెలుసు. నేను మళ్ళీ సీఎం గారి దగ్గరికి పోయి ఇక్కడ న్యాయం జరగకపోతే సీఎం ఆఫీస్ ఉందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నాకు న్యాయం కావాలి, నాకు పాస్బుక్ కావాలి. నేను మాకు భూమి ఎప్పటి నుంచి ఉంది, అక్రమంగా ఎక్కించుకున్నారు, పట్టించుకోవడం లేదు. గురువే ఎన్నిసార్లు ఒక్కొక్క అధికారికి వచ్చేసి 50 అర్జీలు ఇచ్చినారు, కలెక్టర్ల గారికి 50 ఇచ్చినారు, ఆర్డీఓల గారికి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయానికి పంపించినప్పుడు అధికారులు ఆ గవర్నమెంట్లో కూడా పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్లో కూడా ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేను ఇది మంత్రులను కలిసినాను, లోకేష్ గారిని, అనగా సత్యప్రసాద్ కుమార్ని. నీకు న్యాయం చేస్తాం పో అన్నాడు. కానీ ఇంకా ఇంతవరకు నేను పోయొచ్చి కూడా డిసెంబర్ 23వ తారీఖు పోయించాను, ఇంకా ఇంతవరకు న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగకపోతే ఇదే మళ్ళీ విజయవాడ పోయి అధికారుల పైన, మొత్తం కలెక్టర్ల అధికారుల పైన కేసు నమోదు చేసి నేను అక్కడే ఆత్మహత్య చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్జీ ఇచ్చినా వాళ్ళు ఏం ఊరికి తీసుకున్నారు, పోతారు. అంతే కదా. నాకైతే న్యాయం జరగదని నా మనసులో లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు మన తాడిపత్రి మండలం నందు రెవెన్యూ సదస్సులను డిసెంబర్ 6వ తారీఖు మొదలై తర్వాత జనవరి 8వ తారీఖు వరకు, అనగా ఈ దినం వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. నిన్నటి వరకు 25 గ్రామాలు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం అయినది. ఆ రెవెన్యూ సదస్సుల్లో మాకు 119 రెవెన్యూ సదస్సులలో అర్జీలు ఇచ్చారు. దానిలో ఎక్కువ భూ సమస్యల్లో ఎక్కువగా మిగులు భూములు ఉండేది. తర్వాత పట్టాదారు పాస్బుక్లు మిగులు భూమికి ఇవ్వాలని అనే అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు సర్వేకి సంబంధించి సర్వే కొద్దిగా హద్దులు చూపించాలని చెప్పి కూడా సర్వే కోసడానికి కూడా వినతి పత్రాలు వచ్చాయి. ఈ విధంగా దాన్ని పరిష్కరించేదానికి కూడా కృషి చేస్తున్నాము. ప్రతి విఆర్ఓకి, విలేజ్ సర్వేకి సబ్జెక్టు తీసుకొని ప్రతి అర్జీదారుని కూడా విచారించి దానిపైన నివేదికలు వాళ్ళ దగ్గర ఉండే హక్కుపత్రముల మేరకు నివేదికలు తెప్పించుకొని నివేదికలను ఇప్పుడు మిగులు భూములు ఉండేదానికి మా పై అధికారులకు నివేదిక పంపించి అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు పాస్బుక్లు ఇచ్చేదానికి వీలవుతుంది. అదేవిధంగా ఎవరైనా రిజిస్ట్రేషన్లు జరిగి ఆ విధంగా మ్యూటేషన్ చేసుకునే వాళ్ళకి అప్లై చేయించి వాళ్ళకి వితిన్ 20 డేస్లో పాస్బుక్లు మంజూరు చేసేదానికి చేస్తుంది. తర్వాత కొంతమంది పాస్ పుస్తకాలు పోగొట్టుకొని పోయినాయని కూడా ఇచ్చారు. అటువంటి వాటికి మేము సచివాలయంలో అప్లై చేయించేసి వాళ్ళకి ఒక 1 వీక్ 10 డేస్ లోపలే పాస్బుక్లు వచ్చేటట్లా అప్రూవ్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ ద్వారా, ప్రింటింగ్ ప్రెస్ నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారులకే, అర్జీదారులకే ఇంటికి చేరేటట్లు కూడా వచ్చేసే విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు పంపించేస్తాము. ఈ విధంగా ఈ సమస్యలు ఎక్కువగా మిగులు భూమి ఉన్నది కాబట్టి దీనిపైన తగిన చర్యలు తీసుకొని తొందరగా అందరికీ రైతులకు, అర్జీదారులకు న్యాయం చేస్తామని ఇందు మూలంగా తెలుపుకుంటున్నాం.